ఏపీ శాసనసభ ప్రత్యేక హోదా తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. ప్రత్యేక హోదా ఏపీ హక్కు అని చంద్రబాబు చెప్పారు. ఇదే విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ కూడా అన్నారని తెలిపారు. ప్రత్యేక హోదాపై తీర్మానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక రాష్ట్ర హోదాను కల్పించాలని ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లో పొందుపరిచిన అన్ని అంశాలను అమలు చేయాలని ఫిబ్రవరి 20, 2014న అప్పటి ప్రధానమంత్రి రాజ్యసభలో ఇచ్చిన వాగ్దానాలు, రాష్ట్ర పారిశ్రామిక మరియు ఆర్థికాభివృద్ధి కొరకు పన్ను రాయితీలు, నూతన రాజధానికి నిర్మాణానికి ప్రత్యేక నిధులు, ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ, ఆర్థిక లోటు భర్తీకి నిధులు విడుదల, 14వ షెడ్యూల్లోని విద్యాసంస్థల స్థాపన, ఇతర మౌలిక వసతుల కల్పన, చట్టంలోని సెక్షన్ 8 అమలు, పోలవరం ప్రాజెక్టు సత్వర నిర్మాణంతో సహా అన్ని హామీలను, అంటే ఇక్కడ కొన్ని ఉన్నాయి అధ్యక్ష, వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి వచ్చిన కొన్ని ఇన్స్టిట్యూషన్స్ అన్ని హామీలను అమలు చేయడం ద్వారా పొరుగు రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి చెందే విధంగా రాష్ట్రానికి సహాయం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానిస్తోంది. దీన్ని అందరూ కూడా ఏదండి 13 షెడ్యూల్లోని విద్యాసంస్థలు, సారీ 13 చెప్పాను, 13 ఓకే 13 చట్టంలోని 13 షెడ్యూల్ విద్యాసంస్థల స్థాపన. కాబట్టి అధ్యక్ష, నేను ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో ఎక్కడా రాజీ పడే పరిస్థితి లేదు. అన్ని విధాల ప్రయత్నం చేశాం. ఒక సంవత్సరంలో ఎంతవరకు తెచ్చుకోవాలనో తెచ్చుకున్నాం. మన ప్రయత్నాలు చేశాం. ఈరోజు చాలామంది మాట్లాడేట్టు, మొన్న అయితే అరుణ్ జైట్లీ కూడా చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ చట్టంలో పెట్టారు కాబట్టి ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ హక్కు, ఇది రైట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే విధంగా ఆయన కూడా చెప్పారు. మన హక్కుల కోసం అన్ని విధాల గట్టిగా ప్రయత్నం చేసి సాధించుకోవడం కోసం సర్వశక్తులు ఉపయోగిస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ అధ్యక్ష, మీ ద్వారా అందరిని కోరుతున్నా, ఐ రిక్వెస్ట్ దట్ ది రెజల్యూషన్ moved by me may be adopted unanimously. Now the government resolution moved by the Chief Minister is before the House. Those who are for the resolution please say aye. Those who are against please say no. Ayes have it, ayes have it. The resolution is adopted. The House stands adjourned to meet tomorrow at 9 a.m.